కచె దేవయాని ధారావాహిక 13వ భాగం. రచన టీవీఎల్ గాయత్రి. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ. మృత సంజీవని విద్య నేర్చుకున్న తర్వాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. దుఃఖంతో ఉన్న దేవయాని రాకుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలుగా పంపుతాడు శుక్రాచార్యుడు. చెలికత్తెలతో పురుషవేషంలో వేటకు వెళ్తుంది శర్మిష్ఠ. అక్కడ ఆమెకు నహూష చక్రవర్తి కుమారుడైన యయాతి తారసపడతాడు. తనపై దాడికి దిగిన శర్మిష్ఠ అనుచరులను ఓడించి అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకుంటాడు యయాతి. తండ్రి నహూష చక్రవర్తి తలపెట్టిన యాగానికి ఆయన్ను ఆహ్వానిస్తాడు. ఇక కచె దేవయాని ధారావాహిక 13వ భాగం వినండి. వేట ముగిసింది. ఆ రాత్రి రాచనగర్కు చేరుకున్నారు శర్మిష్ఠ వాళ్ళందరూ. ఎవరో అగంతకుడు తన సైనికులను ఓడించి వెళ్ళిపోయాడని వృషపర్వునికి తెలిసింది. రెండో రోజు పొద్దున్నే కూతుర్ని పిలిపించాడతడు. చెప్పు తల్లి, అతడు దేవతాపురుషుడిలాగా ఉన్నాడా లేక మానవునిలాగా ఉన్నాడా అని అనునయంగా శర్మిష్ఠను అడిగాడు వృషపర్వుడు. నాన్నగారు, అతని వేషధారణ చూస్తే రాజకుమారునిలాగా ఉన్నాడు. నాకు కొంత సమయం ఇస్తే నేనతడి చిత్రాన్ని గీసి చూపించగలను చెప్పింది శర్మిష్ఠ. ఆమె మంచి చిత్రకారిణి. ఈ లోపల వృషపర్వుని మంత్రులు అక్కడికి వచ్చారు. చిత్రాన్ని గీయమని కుమార్తెకు సైగ చేసి వాళ్లతో పాటు సభాభవనానికి వెళ్ళిపోయాడతడు. అక్కడి నుండి తన గదిలోకి వచ్చింది శర్మిష్ఠ. అరణ్యంలో తన చేతిలో ఓడిపోయిన యువకుని చిత్రాన్ని శ్రద్ధగా గీయసాగిందామె. అతడి చిత్రాన్ని గీయడానికి ఒక పూట పట్టిందామెకు. మధ్యాహ్నంగా కూతురు గదిలోకి వచ్చాడు వృషపర్వుడు. ఆయన వెంట సుమాలినీదేవి కూడా వచ్చింది. చిత్రాన్ని చూశారిద్దరూ. చిత్రాన్ని తన చేతుల్లోకి తీసుకుని పరీక్షగా చూస్తూ, చూడు మాలిని, ఈ యువకుడిలో నహూష చక్రవర్తి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అతడు 25 ఏళ్లలోపు యోగుడైతే నహుషుని పెద్ద కుమారుడు యయాతి అయ్యుండాలి అన్నాడు వృషపర్వుడు ప్రసన్నంగా. మీకు తెలిసిన వాళ్ళ నాన్నగారు? శర్మిష్ఠ మనసులో ఆనందం పొంగుతోంది. నా స్నేహితురాలైన విరజాదేవికి భర్త ఈ నహూష చక్రవర్తి. మీ నాన్నగారికి అతడు మిత్రుడు కూడా. విరజకు నాకు మధ్య స్నేహం మాత్రమే కాదు, దూరపు చుట్టరికం కూడా ఉంది. మా అమ్మమ్మ వాళ్ళ వైపు బీరకాయ పీచు బంధుత్వం అది. నువ్వు పుట్టినప్పుడు చేసిన ఉత్సవాలకు వాళ్ళంతా వచ్చారు, అప్పుడు చూడ్డమే వివరించింది సుమాలినీదేవి. నహూషుడు ఎప్పుడూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు. అలా చేసి చేసి దేవేంద్రునితో సమానమవ్వాలని ఉందేమో. తను నిర్వహించే ప్రతి యజ్ఞానికి మనల్ని పిలుస్తూ ఉంటాడు. వీలు కుదిరినప్పుడు నేను వెళ్తూ ఉంటాను, లేకపోతే మన ప్రతినిధులను పంపిస్తూ ఉంటాను. మొన్న మధ్య కొత్తగా అతడు తలపెట్టిన యజ్ఞానికి కూడా ఆహ్వానం అందింది. తండ్రి అలా చెబుతుంటే శర్మిష్ఠ మనస్సు పురివిప్పిన నెమలిలా నాట్యం చేయసాగింది. బంధువులందరినీ చూసినట్లు ఉంటుంది. ఈసారి మనం వెళ్ళివద్దాం భర్తను అభ్యర్థించింది సుమాలినీదేవి. చూద్దాం. పుర రక్షణకు ఏర్పాట్లు చేసి వెళ్దాం. మా అమ్మాయి చేతిలో నీ సుపుత్రుడు ఓడిపోయాడని గర్వంగా ఆ యజ్ఞ సమారోహంలో అందరికీ వినిపించేటట్లుగా చెబుదాం అంటూ వృషపర్వుడు నవ్వుతూ ఉంటే, పోండి నాన్నగారు అంటూ రివ్వుమని తోటలోకి పరిగెత్తింది శర్మిష్ఠ. కూతురు వెళ్ళిన వైపు చూస్తూ పెద్దగా నవ్వాడు వృషపర్వుడు. మీ అభిప్రాయం ఏమిటి అడిగింది సుమాలినీదేవి. అర్థం కావడం లేదా మాలిని? మన అమ్మాయిని నహుషుని కుమారునికిచ్చి వివాహం చేద్దామని అన్నాడు. మనం తొందరపడుతున్నామేమో. అతడి గురించి పూర్తిగా తెలుసుకోవాలి కదా. కేవలం తండ్రి పేరు వినగానే సంబంధం మాట్లాడేద్దామా? సుమాలినీదేవికి భయంగా ఉంది. భర్త తన ధోరణిలో తాను ఆలోచిస్తున్నాడని ఆమెకు కంగారుగా ఉంది. నహుషుడితో వియ్యమందితే మనకు అదనంగా కొంత బలం చేకూరినట్లు. ఈ సంబంధం ఖచ్చితంగా దేవేంద్రునికి భయాన్ని కలుగజేస్తుంది మనకు. భర్త మాటలకు మధ్యలోనే అడ్డం వచ్చింది సుమాలినీదేవి. మీరెప్పుడూ దేవతల మీదకు యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర మృత సంజీవని విద్య కూడా ఉంది. వాళ్లను జయించడం అంత సులభం కాదు. భార్య దగ్గరికి వచ్చి కూర్చున్నాడు వృషపర్వుడు. మనం శాంతి మంత్రం పఠిస్తే దేవతలు రెచ్చిపోతారు. వాళ్లను భయపెట్టడానికైనా మనం కొంచెం బలవంతులైన మిత్రులను తోడు తెచ్చుకోవాలి. ఇది రాజనీతి.
అన్నాడు వృషపర్వుడు సాలోచనగా. మన శర్మిష్ఠ వివాహాన్ని మీరు రాజకీయ లబ్ధి కోసమే చేద్దామనుకుంటున్నారా? నాకు మాత్రం అమ్మాయిని ప్రేమించే గుణవంతుడైన భర్త ఉంటే చాలనిపిస్తోంది. రాజులు, చక్రవర్తులు ఎందరెందరో కన్యలను వివాహాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్లకు స్త్రీ ఒక భోగ వస్తువు. స్త్రీలలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని పురుషులు, అందులో రాజులు గుర్తించరు. కనీసం స్త్రీ గురించి ఆలోచించరు అంది సుమాలినీదేవి. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆమెకు దగ్గరగా జరిగి ఆమె భుజాల చుట్టూ చేతులు వేశాడు వృషపర్వుడు. కళ్ళ నీళ్లు తుడుచుకుందామె. మారిని, నేను నీకు విలువనివ్వడం లేదా? నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నానా? మరొక స్త్రీవంగ కన్నెత్తైనా చూశానా? చెప్పు. స్త్రీ విలువ తెలియని వాడినైతే శర్మిష్ఠకు యుద్ధ విద్యలు ఎందుకు నేర్పిస్తాను? ఉత్తరోత్తర మన రాజ్యానికి మన కూతురు మాత్రమే వారసురాలు. నీకెందుకీ సందేహం వచ్చింది? అనునయంగా భర్త చెబుతుంటే, మీ గురించి కాదు, లోకరీతి గురించి చెబుతున్నాను. శర్మిష్ఠ చదువుకున్న పిల్ల. ఆమెను, ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవించేవాడు భర్తగా రావాలని నా కోరిక, అంతే అంది. చూస్తాను, అతడి గురించి కనుక్కుంటాను. అతడు స్త్రీలోరుడో వ్యసనపరుడో అయితే మన చిట్టి తల్లినిచ్చి ఎందుకు వివాహం చేస్తాము? నువ్వు నిశ్చింతగా ఉండు మాలిని. భర్త మాటలు సుమాలినీదేవికి ఒకంత ఊరటను కలుగజేశాయి. ఆమె మనసులో భర్త పట్ల గౌరవం కొండంత పెరిగింది. తన భర్త దానవరాజు అయిన గుణవంతుడు, కుటుంబం పట్ల బాధ్యత, అనురాగం ఉన్నవాడు, శత్రువులకు మాత్రం అరివీర భయంకరుడు అని మనస్సులో తలపోస్తున్న భార్య వైపు చూసి నవ్వుతూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు వృషపర్వుడు. ఇంకా ఉంది కచె దేవయాని ధారావాహిక 14వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.